ఉద్దేశించి ఖమ్మం జిల్లా ఇన్ఛార్జి ఎంఆర్కేఎస్ ఎంఎస్పీ ప్రతిగంట విజయమాని గారిని సభను ఉద్దేశించి మాట్లాడుతున్నాను. మందాకృష్ణ మాదిగ గారి నాయకత్వం జై మాదిగ జై మాదిగ. ఈరోజు ఖమ్మం టౌన్ ఎంఆర్పిఎస్ ఎంఎస్పి ముఖ్య కార్యకర్తల సమావేశానికి సభాధ్యక్షత వహించిన పెద్దలు ఎంఎస్పి టౌన్ మాజీ అధ్యక్షులు గురుగంటి అంజన్న మాది గారికి, ఈ కార్యక్రమాన్ని సమన్వయపరిచిన ఎంఆర్పిఎస్ మాజీ జిల్లా మాజీ టౌన్ అధ్యక్షులు మండల అధ్యక్షులు మాజీ అంజన్న మాది గారికి, నాతో పాటుగా ఈ కార్యక్రమంలో మరి అతిథులుగా పాల్గొన్న పెద్దలు గురుగంటి అంజన్న మాది గారికి, అదేవిధంగా గురపాటి సునీలన్న మాది గారికి ప్రత్యేక ధన్యవాదాలు. అదేవిధంగా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్న డివిజన్ ఖమ్మం టౌన్లోని డివిజన్ మరియు బస్తీ నాయకత్వానికి అందరికీ కూడా పేరు పేరున ఎంఆర్పిఎస్ ఉద్యమ నమస్కారాలు తెలియజేస్తున్నాను. నా సోదరులారా, పద్మశ్రీ మందాకృష్ణ మాదిగ గారి ఆదేశాల మేరకు మనమందరం కూడా తప్పకుండా ఉత్తమ కార్యాచరణను అమలు చేయవలసిన అవసరం ఉన్నది. విజయవాడలో జాతీయ ముఖ్య నాయకులతో సమావేశం ఏర్పాటు చేసి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు, ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర అన్ని రాష్ట్రాల నాయకుల ఆధ్వర్యంలో టోటల్గా ఎంఆర్పిఎస్ ఎంఎస్పి అనుబంధ సంఘాల రాష్ట్ర జాతీయ కమిటీలను రద్దుపరచడం జరిగింది. పద్మశ్రీ మందాకృష్ణ మాదిగ గారు మరి రద్దుపరచడం యొక్క ఉద్దేశం వాళ్ళ నూతన నాయకత్వానికి అవకాశాలు ఇవ్వాలని, నూతన నాయకత్వాన్ని బలోపేతం చేయాలని పద్మశ్రీ మందాకృష్ణ మాదిగ గారు తీసుకున్న నిర్ణయం ప్రకారమే ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో, వివిధ రాష్ట్రాల్లో మరి నూతన కమిటీలను ఏర్పాటు చేసే ప్రక్రియ మరి ప్రారంభమైంది. దానిలో భాగంగానే ఖమ్మం జిల్లా సమావేశం మనం జరుపుకోవడం జరిగింది. జిల్లా సమావేశంలో కృష్ణమాదిగ గారు ఇచ్చిన ఆదేశాల ప్రకారము మరి ఇన్ఛార్జీలను ప్రకటన చేయడం జరిగింది. పాలేరు నియోజకవర్గానికి అంజన్న మాదిగ గారిని ఇన్ఛార్జిగా పంపడం జరిగింది. అదేవిధంగా మన పూరపాటి సునీల్ మాదిగ గారిని మన మధుర నియోజకవర్గానికి ఇన్ఛార్జిగా పంపడం జరిగింది. అదేవిధంగా సత్తుపల్లికి ముత్తారావు మాదిగ గారిని ఇన్ఛార్జిగా పంపడం జరిగింది. వైరాకు మన ఈదన్న గారిని ఇన్ఛార్జిగా పంపడం జరిగింది. ఎవరెవరి పనులలో వారు కార్యక్రమాలలో నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా 22 మండలాలకు ఇన్ఛార్జీలను ప్రకటన చేయడం జరిగింది. ఇన్ఛార్జీలు ఈరోజు వారి పనుల్లో కార్యక్రమాలు తీసుకోవడం జరుగుతుంది. మరి ఇక్కడ మరి ఖమ్మం నియోజకవర్గ ఇన్ఛార్జిగా, జిల్లా ఇన్ఛార్జిగా బాధ్యతలు చూసుకుంటూనే మరి ఖమ్మం నియోజకవర్గ బాధ్యతలు కూడా నేను నిర్వర్తించే కార్యక్రమంలో భాగంగానే ఈరోజు మన నగరంలో ఉన్న, మన పట్టణంలో ఉన్న, మన బస్తీలో ఉన్న మన ఎంఆర్పిఎస్ ఎంఎస్పి నాయకత్వంతో ఈరోజు సమావేశం ఏర్పాటు చేయాలి. ముఖ్య విషయం రెండు విషయాలు. మనము ఎంఆర్పిఎస్ ఎంఎస్పి బస్తీ కమిటీలు, డివిజన్ కమిటీలు పూర్తి చేయాల్సిన బాధ్యత మీ మీద ఉన్నది. మీరు ఈ 30 రోజులు మీరు ఎవరెవరైతే డేట్ ఇచ్చిలో, ఎవరెవరైతే ఇప్పుడు మన డేటు ఇచ్చిలో ఆ డేట్ల ప్రకారం మీరు అందరూ కార్యక్రమంలో పాల్గొనవలసిన అవసరము మీ మీద ఉంది. విషయం ఏంటి అంటే మనకు దానవాయగూడెము 18వ తారీఖు ఇవ్వడం జరిగింది. 18వ తారీఖు దానవాయగూడెము ఉదయం 10 గంటలకు, దానవాయగూడెం కాలనీ ఇది మన బస్తీ కాలనీ, అది 18వ తారీఖు సాయంత్రము మనకు సాయంత్రం 5 గంటల నుంచి 6 గంటల వరకు అక్కడ కార్యక్రమం తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా మనకు అల్లీపురం 15వ డివిజన్ 13వ తారీఖు మనకు వాళ్ళు డేట్ ఇవ్వడం జరిగింది. ఆ కార్యక్రమం తీసుకుని అక్కడ మనము కమిటీ ఏర్పాటు చేసుకోవాలి. అదేవిధంగా నిజాంపేట 8వ తారీఖు, కొత్తగూడెం బస్తీ డివిజన్ 14వ తారీఖు, హజారే కాలనీ బస్తీ 25వ డివిజన్ 25వ తారీఖు, ఇదేది జహీర్పురా 32 డివిజన్ మనకు 10వ తారీఖు, కవిరాజ్ నగర్ డివిజన్ 47 డివిజన్
మనకు 12వ తారీఖు, వికలాంగుల కాలనీ 2వ తారీఖు, 57వ డివిజన్. అంటే మనకు ప్రతి ఒక్క డివిజను ఏ టైం అనేది మనకు ఇవ్వడం జరిగింది. ఇంకా మొత్తం మనకి ఇంకెన్ని బస్సులు ఉన్నాయి, ఇంకెన్ని డివిజన్లు ఉన్నాయి, వాటన్నిటిని కూడా పూర్తి చేసుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉన్నది. మీరు దయచేసి అందరూ కూడా 9వ తారీఖు అంటే మనము 7వ తారీఖు సెప్టెంబర్ 7వ తారీఖు మనకు నగరం నుంచి మనము కమిటీ చేయడం జరుగుతుంది. నగర కమిటీ ఆ రోజు పడుతుంది. ఆ తర్వాత ఇక్కడ మనం అందరం కూడా చెలో వరంగల్ కార్యక్రమానికి వెళ్ళడం జరుగుతుంది. అక్కడ జాతీయ కమిటీ సమావేశంలో మనం ఏదైతే డివిజన్ మండలాలకు సంబంధించిన అధ్యక్షుల కార్యక్రమం జరుగుతుంది అక్కడికి వాళ్ళందరూ మనం రప్పాలి. మీరు కమిటీ చేసినప్పుడు చేసే సూచన, మనం ఎప్పుడైతే బస్తీ కమిటీ చేస్తున్నామో ఆ బస్తీ కమిటీలో మనం అందరం కూడా ఎంఎస్పీలో అన్ని కులాలను కలుపుకొని ఎంఎస్పీ కమిటీలో తీసుకోవాలి. ఎంఆర్పిఎస్కు ప్రత్యేకంగా మన మాదిగ సామాజిక వర్గానికి చెందిన యువకులను, చదువుకున్న యువకులను మొత్తం కూడా కమిటీలో ఉంచాలి. ఎవరైతే మన వాళ్ళు పెద్దవాళ్ళు ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఎంఎస్పీలో వాళ్ళను తీసుకోవాలి. మహిళా కమిటీ కూడా మనమే పూర్తి చేయాలి. డిహెచ్పిఎస్ వాళ్ళకు అవకాశం అన్న ఎప్పుడైతే చెప్పినప్పుడు ఆ కమిటీ కూడా మనమే బాధ్యత తీసుకోవాలి. ఏ కమిటీ ఇచ్చినా కూడా మనము కృష్ణమాదిగ ఆధ్వర్యంలో పనిచేసి ఆ కమిటీలను మనం బలోపేతం చేయాలి. ఇంకొక విషయం ఏంటంటే 9వ తారీఖు వచ్చే రోజు ఒకటి, ఇక్కడ మనం 7వ తారీఖు ఏ రోజైతే మనము కమిటీ చేసుకుంటామో ఆ రోజు మీరందరూ కూడా డ్రెస్ కోడ్లో రావాలి. డ్రెస్ కోడ్ బ్లాక్ ప్యాంట్ వైట్ షర్ట్. దయచేసి అందరూ గమనించాలి. విషయం ఏంటంటే మనకు వచ్చే పిల్లలకు కూడా మనం ఎన్నుకునే వాళ్ళకు కూడా వాళ్ళ డ్రెస్ కోడ్ విషయం వాళ్ళకి తెలియజేయాలి. వైట్ షర్ట్ బ్లాక్ ప్యాంట్ ప్రతి ఒక్కరు కూడా వేసుకొని ఇక్కడ 7వ తారీఖు హాజరై కమిటీని మనము ప్రకటన చేసుకోవాలి. కమిటీ ఎన్నుకోవాలి. తర్వాత యథావిధిగా కమిటీలో ఎన్నికైన వాళ్ళందరూ డివిజన్లలో, బస్తీలలో, మరి అదేవిధంగా నగరానికి ఎన్నికైన వాళ్ళందరం కూడా మనము వరంగల్ చేరుకోవాలి. ఈ విషయంలో మీరందరూ కూర్చో తప్పకుండా కార్యక్రమాన్ని పాటిస్తారని, కృష్ణమాదిగ ఆదేశాలను తప్పకుండా పాటించాలని నేను ఖచ్చితంగా మీకు ఎవరైతే ఇప్పుడు మనం 5గురు మీకు ప్రతి ఒక్క డివిజన్కి వస్తారు. ఆ 5గురు డివిజన్ కమిటీ, ఆ 5గురు మన మొత్తం కమిటీ మెంబర్స్, 5గురు కమిటీ మెంబర్లు వస్తారు. ఒకటి బాకి సీనన్న, సరే రామన్న తీసుకుంటాం. ఓకే, బాకి సీనన్న, తర్వాత మన దుర్గంటి రామన్న, తర్వాత మన శేఖర్ అన్న, ఉపేందర్ అన్న, తర్వాత పోతే మన పుల్లల సీనన్న. వీళ్ళు 5గురు మొత్తం టోటల్ కమిటీగా మీకు తిరుగుతారు. ఇంకెవరు కావాలనుకున్నాం? రామన్న కూడా ఒకళ్ళ అవకాశం ఉంటే రామన్న కూడా తీసుకోండి. రామన్న కూడా తిప్పండి. మీరు ఖచ్చితంగా మన డివిజన్లో బస్తీలలో తిరిగి ఈ 25-30 రోజులు మీరు ఎలాంటి కార్యక్రమాలు పెట్టుకోవద్దు. ఓన్లీ ఎంఆర్పిఎస్ బస్తీ కమిటీలు, ఎంఎస్పీ బస్తీ కమిటీలు వాటి మీద దృష్టి సాధించాలని ఈ కార్యక్రమం మీరు విజయం సాధించి తెలంగాణ రాష్ట్రంలో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మనము ఖమ్మమే ముందు వరుసలో ఉండే విధంగా మీరు బాధ్యతలు తీసుకుంటారని తెలియజేసుకుంటూ ఈ అవకాశం మీకు అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను. జై మాదిగ, జై మందాకృష్ణ మాదిగ.